హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే నేను ఇంతకుముందు చేసిన లాంగ్ వీడియోలో మా బాబుకి అయితే బాగాలేదని చెప్పాను కదా, బాగాలేదని చెప్పి వాంపాలు అనేసి ఆయుర్వేదం మందు అయితే ఇచ్చానని చెప్పాను కదా. అందుట్లోనే భాగంగా దాంతోపాటు ఇక్కడ మా ఊర్లో క్యాంప్ అయితే పెట్టారనమాట. అంటే గవర్నమెంట్ క్యాంపు పెట్టింది. అంటే మెయిన్ డాక్టర్ గారు కూడా వస్తారని, మన లక్కీగా ఆ రోజే మెయిన్ డాక్టర్ కూడా వస్తారని చెప్పారంట. ఇక బుధవారము ఇక్కడ మా ఇళ్ళ దగ్గరే క్యాంపింగ్ అయితే పెట్టారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు. అక్కడికే తీసుకొచ్చాను అనమాట మా బాబుని. అంతకు ముందు రోజే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకున్నాను. లక్కీగా ఇక్కడే క్యాంపెయిన్ పెట్టేశారు. ఇక మా బాబుని అయితే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి చూపించి, మా వాడికి ఇలా పలానా అనారోగ్యం చేస్తుందని చెప్తే ఇలా ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఈ టానిక్స్ ఇచ్చారనమాట. అవి వేసిన తర్వాత ఫుల్గా సెట్ అయిపోయాడు మా వాడు. 1 డేకే సెట్ అయిపోయాడండి. చాలా బాగా యూజ్ అయినాయి. దేనికి వేసానంటే నుడి పురుగులకి, మోషన్స్కి, అరుగుదలకి వేసాను అనమాట మందులు. చాలా చక్కగా పనిచేశాయి. నెక్స్ట్ డే మార్నింగ్ తినడం మొదలుపెట్టాడనమాట. అయితే ఇక నేను ఇంటికి రాగానే అమ్మ గోంగూర ఎండు చేపలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ అక్క ఏమో టిఫిన్ ఉప్మా చేశారనమాట. నాకైతే ఈ ఉప్మా తినడం పెద్దగా ఇష్టం ఉండదు. నాకు గోంగూర ఎండు చేప తినాలని చెప్పేసి అప్పటి నుంచో అనుకుంటున్నాను. నాకు ఇష్టమైన కర్రీ కాబట్టి నేనైతే టిఫిన్ అయితే స్కిప్ చేసేసి అన్నం అయితే తినేసాను అనమాట. ఇక కూర విషయానికి వస్తే చాలా బాగా చేశారు. అమ్మ అయితే చాలా పుల్లగా కారంగా చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక ఆ టానిక్ల విషయానికి వస్తే చాలా మంచిగా యూజ్ అయ్యాయండి. గవర్నమెంట్ మందులు చాలా మంచిగా యూజ్ అవుతాయి. మీరు కూడా మీ దగ్గర అలాంటి ఏమన్నా క్యాంపులు పెడితే కనుక కంపల్సరీ వెళ్ళి మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పి ఎంతో కొంత ఒక ఉపశమనం అయితే దొరుకుతుంది. మా బాబుకైతే పూర్తిగా కోలుకున్నాడు. బెటర్. ఓకేనా మరి, బాయ్.